సో ఇది ఎంట్రన్స్ అనమాట ప్రాపర్టీ. ఇది చూడడానికి అయితే చాలా బాగుంది. అనుకోలేదు ఇంత మంచి ప్రాపర్టీ వస్తుందని చెప్పి. మేమైతే అసలు ఏం ప్లాన్ చేసుకోకుండా వచ్చాము. అలా తిరుగుతూ కార్లో అప్పటికప్పుడు లొకేషన్ ఓపెన్ చేసి ఈ ప్రాపర్టీ అక్కడ ఉంది, ఈ ప్రాపర్టీలో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఆల్ ఆఫ్ సడన్ అక్కడికక్కడ చేసుకుంటూ వచ్చాం అనమాట. ప్రాపర్టీ నేమ్ వచ్చి కావా రిట్రీట్ హోమ్ స్టే. సో ఇన్ కేస్ మీరు కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్. ఇది ఎంట్రన్స్ అనమాట. జీ ప్రొవైడ్ కూడా చేస్తారు, వాళ్ళే మొత్తం టూర్ తిప్పి ఎంత ఛార్జ్ అవుద్ది, మళ్ళీ జీ కాస్ట్ కూడా సపరేట్ అనమాట. సో నాకైతే ప్రాపర్టీ బాగా నచ్చింది. అండ్ చూడండి, ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందన్నారు ఆ పైది, కానీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీకు పైకి వెళ్ళి చూపిస్తాను. అక్కడ దీని వెనక, ఈ హౌస్ వెనక హిల్ అయితే కనిపించింది అనమాట. ఓ 6 కిలోమీటర్స్ దూరం వెళ్తే టోటల్ హిల్ అనేది కనపడుతుంది. అండ్ ఇక్కడైతే వీళ్ళ కుకింగ్ సెక్షన్, ఇక్కడ డైనింగ్ హాల్ కూడా. సో ఇది డైనింగ్ హాల్. సో ప్రాపర్గా మెయింటైన్ చేశారు. షింక్ ఇక్కడ, అంబియన్స్ అయితే సూపర్గా ఉంది ఇక్కడ, చాలా డీసెంట్గా. చూడండి, ఇవన్నమాట మా ప్రొవైడ్ చేసిన రూమ్స్. మేము ఇదొకటి బాయ్స్ ఒకటి గర్ల్స్ ఒకటి అని చెప్పి తీసుకున్నాము. సో ఇది రూమ్ అండ్ వాష్రూమ్స్ సో ప్రాపర్ మెయింటైన్ చేశారు మొత్తం. అండ్ ఇక్కడ నుంచి అవుట్ సైడ్ వ్యూ అనమాట. చాలా బాగుంది కదా, సింపుల్ అండ్ డీసెంట్గా చాలా బాగుంది. దీని కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఎంత తీసుకున్నారు ఏంటని చెప్పి నేను మొత్తం డీటెయిల్స్ అని చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే స్విమ్మింగ్ పూల్. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అసలు చాలా ప్లెజెంట్గా డీసెంట్గా ఉంది కదా. ఎక్కువ జనాభా కూడా లేరు ఇక్కడ, సపరేట్ ఎస్టేట్ ఇది. ఇక్కడ ఈవినింగ్ టైమ్స్లో రిలాక్స్ అవ్వడానికి డైనింగ్ టేబుల్ వేశారు. ఇక్కడ సపరేట్గా ఇంకో డైనింగ్ టేబుల్ వేశారు. సో చెట్ల మధ్యలో ఇలాగా ఒక పెంట్ హౌస్లా ఉంది. ఎక్కడ చూసినా చెట్లే. ఇన్కేస్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను పక్కా డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఆల్రెడీ మీకు కాంటాక్ట్ నెంబర్ వీడియో స్టార్టింగ్లో అయితే షేర్ చేశా. ఇది ఎస్టేట్ బ్యాక్ సైడ్ అనుకుంటా, ఇటు నుంచి రోడ్డు కనెక్ట్ అవుతుంది. వాలీబాల్ ఆడుకోవచ్చు ఇక్కడ. అండ్ కిడ్స్కి అయితే అక్కడ కొంచెం స్పేస్ ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఉందన్నమాట వాళ్ళు ఆడుకోవడానికి. సో ఇక్కడ నుంచి వీళ్ళు ఏవో ఎండబెట్టారు. ఏ ఎండబెట్టారు చూద్దాం, ఉండండి ఒకసారి. ఏమంటారు నాకు కూడా తెలియదు. ఏంటివి? ఓ, ఇవన్నీ కాఫీ సీడ్స్ అనమాట. నీట్గా ఎండబెట్టారు, చూడొచ్చు. చిక్మంగళూరులో కాఫీ సీడ్స్, ఇవన్నీ కాఫీ సీడ్స్ అనమాట. నీట్గా ఎండలో ఎండబెట్టారు. ఎవడో జీపీఎస్ వచ్చేస్తున్నాడు. సో మీకు చెప్పా కదా, నా ఫేవరెట్ స్పాట్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ అని చెప్పి. చూద్దాం రండి స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందో. అసలు స్విమ్మింగ్ పూల్ చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేశారు, ప్రాపర్గా మెయింటైన్ చేశారు. వాటర్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు ఎంత నీట్గా ఉంది వాటర్ని కూడా. అనుకోలేదు ఎంత మంచి. ఇక్కడైతే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ప్రాపర్గా సెట్ చేశారు. అనుకోకుండా ప్లాన్ లేకుండా వస్తే చూడండి ఎంత మంచిది దొరికిందో. వాటర్ చూడొచ్చు మీరు ఎంత క్లీన్గా ఉందో. అండ్ ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి మేము ప్రాపర్గా ఈసీ అడిగాం వాళ్ళని. వీళ్ళు ఇంకా రెనోవేషన్లో ఉందని చెప్పారు, కానీ చాలా బాగుంది చూడడానికి. ఇది అయిపోయినంటే బాగుంది, మాకు ఇచ్చి తింటారు. ఇప్పుడు మొత్తం ఓపెన్ గ్లాస్ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి ఓవరాల్ వ్యూ చూపిస్తాను. సో ఈ ఎస్టేట్ ఒక కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అండ్ నేను మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, పక్కా ప్రొవైడ్ చేస్తాను.